ఇవాళ మనము నార్త్ ఈస్ట్ భారత్ అని మాట్లాడాం అనుకోండి. 7 సిస్టర్ స్టేట్స్ అని అంటాం చూసారా. ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏమిటి? చికెన్స్ నెక్. ఎన్నో వీడియోస్లో మాట్లాడాం. సిలిగురి కారిడార్ అని అంటారు. అంటే ఒక 22 కిలోమీటర్లు మాత్రమే ఉండే ఒక ప్రాంతము. కానీ ఇది స్ట్రాటజికల్గా ఎంత ఇంపార్టెంట్, చాలా క్రిటికల్ లైఫ్ లైన్ అంటారు. లైఫ్ లైనే ఇది. ఎందుకు? భారత్ ఇటు ఉంటే భారత్ను ఈ 7 స్టేట్స్తో కనెక్ట్ చేసే ఒక ప్రాంతం ఇది. మరి అటువైపు అంటారా ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది. ఒకవైపు ఏమో బంగ్లాదేశ్, ఇంకొక వైపు భూటాన్, చైనా, మళ్ళీ ఇది దాటి వచ్చినప్పుడు మయన్మార్. సో ఇన్ని దేశాలతో మన సరిహద్దులు అన్నప్పుడు ఇది ఒక లైఫ్ లైన్ అండి. మరి దీన్ని ఎలా సెక్యూర్ చేస్తాం? చాలా వీడియోస్లో మాట్లాడాం. అంటే ఇండియన్ మిలిటరీ యాక్షన్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే. మనము ఎవరితోనూ యుద్ధము కోరుకోము, ఒక లాంగ్ రోప్ ఇస్తాం. ఇప్పుడు ఇది పిచ్చుకపై బ్రహ్మాస్త్రము అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే హసీమరా అనబడే ఎయిర్ బేస్, ఎయిర్ స్టేషన్, దీన్ని చూసారనుకోండి, ఇక్కడ మీకు S-400 ఉంటుంది. S-400 సుఖాయ్ విమానాలు, రఫేల్ విమానాలు, అలాగే బ్రహ్మోస్కి సంబంధించిన సిలాస్ ఎక్కడ సిక్కిం వద్ద కూడా మనం డిప్లాయ్ చేసి ఉంచాం. ఎదురుగుండా ఎవరున్నారు? మీకు ఒక బంగ్లాదేశ్, ఇటు మయన్మార్, భూటాన్, చైనా అనే పెద్ద శత్రు. మరి చైనా వాడు డైరెక్ట్గా మనతో కాన్ఫ్లిక్ట్కి రావడం లేదు కదా. ఇప్పుడు డోక్లాం జంక్షన్ వద్ద ఏం జరిగింది? వెనక్కి వెళ్ళిపోయాడు కదా. కాబట్టి మనం యుద్ధము కోరుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ లాంటి ఒక రోగ్ స్టేట్, పాకిస్తాన్ మోడల్, పాకిస్తాన్ ఇవాళ ఎలా అడుక్కు తింటున్నారో మా బంగ్లాదేశ్ కూడా అలాగే తయారవ్వాలి అని మహమ్మద్ యూనస్, అతని తీవ్రవాదుల టీం, వీళ్ళు పదే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మేము చికెన్స్ నెక్ను, అదేదో కోడి మెడను కోసేస్తాము, భారత్ను టోటల్గా కట్ ఆఫ్ చేసేస్తాము, మేము చైనాతో మాట్లాడతాము, ఈ 7 సిస్టర్ స్టేట్స్ని మాతో కలుపుకు, ఇలాంటివన్నీ. సో మనకి ఎలా ఉంటుందంటే వాడు ఏదో ఎగిసి పడుతూ ఉంటాడు, చిరాకేస్తుంది. సో చిరాకేసినప్పుడు మీరు వాళ్ళ మీద పెద్ద అస్త్రాలు వాడలేరు కదా. సో మీకు ఖర్చు కదా. దాంతో ఒక అద్భుతమైన ఒక స్ట్రాటజీ మనం వర్కౌట్ చేసాం. అంటే మొన్న మన బడ్జెట్ అనౌన్స్మెంట్ వచ్చింది కదా, అందులో మీరు గమనించారు అంటే ఈ సిలిగురి అండర్ గ్రౌండ్ రైల్ కారిడార్ అని అంటారండి. అంటే ఇది ఎంత పెద్ద విషయం. కొండలు కదండి, ఈ కొండలను తవ్వుతూ అండర్ గ్రౌండ్ రైల్వే నెట్వర్క్. ఎంత? ఏకంగా 40 కిలోమీటర్లు. అంటే మామూలుగా మీరు కోల్కతా వెళ్ళారు అనుకోండి, మెట్రో ట్రావెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అలాగే ఢిల్లీలో కూడా అండర్ గ్రౌండ్లో మెట్రో. ఇప్పుడు మనం హైదరాబాద్ అంటే ఇక్కడ స్కైవే లాగా వేశారు, అక్కడ అండర్ గ్రౌండ్ ఎప్పటి నుంచో బాగుంటుంది. అలాంటిది ఒక 40 కిలోమీటర్ల. మళ్ళీ ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇది సివిలియన్ రైల్వే నెట్వర్క్ కాదండి, ఇది స్ట్రాటజికలీ. అంటే మీకు సివిలియన్స్ వాడతారు. మీరు మామూలుగా వెళ్ళి టికెట్ కొనుక్కొని ఈ సిలిగురి కారిడార్లో అండర్ గ్రౌండ్లో ట్రావెల్ చేయొచ్చు. 6 వే నెట్వర్క్ అండి, 6 ట్రాకులు ఉంటాయి. సో ఇప్పుడు మరి ఒక 2 ట్రాకులు వేటికి అని చూశారు అనుకోండి, ఇదేమి నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మీరు చార్ధమ్ యాత్ర వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు బద్రీనాథ్ వెళ్తారు మామూలుగా. ఈ బద్రీనాథ్ వరకు కూడా ఒక రైల్వే నెట్వర్క్ వెయ్యాలని మనం ఆలోచిస్తున్నాం. సో మీరు హిమాలయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు బాబోయ్ ఇది చాలా డేంజర్గా ఉంది కదా, మంచు కొండలు కరిగి పడిపోతాయి, అలాంటప్పుడు ఈ రైల్వే నెట్వర్క్ అనేది సేఫ్ కాదు. మరి ఎందుకు వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీకు జోషిమఠ్ దాకా ఒక రైల్వే నెట్వర్క్ వెయ్యగలిగితే పైన ఎవడుంటాడంటే, ఇంకా చెప్పాలంటే బద్రీనాథ్ మీరు గుడి వెళ్ళుంటారు, పక్కన మంచు కొండలు ఉంటాయి కదా. దీని వెనుక ఏముంటుంది ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక వాడు చైనా సరిహద్దులో అంటాడు. యాక్చువల్గా అదేంటి, టిబెట్ సరిహద్దులు, అవునా? అక్కడ ఒక బద్రీనాథ్ ఆలయం ఉండేదండి, చాలా పాత బద్రీనాథ్ ఆలయం. వీడు ఆక్రమించుకొని మనల్ని అక్కడ దాకా రానివ్వడు, మనము కూడా వెళ్ళడము మానేసాము. సో ఇప్పుడు ప్రస్తుతం ఉండే బద్రీనాథ్ వద్దే పూజలు జరుగుతున్నాయి. అలాంటిది ఇక్కడ మీ మిలిటరీని తీసుకువెళ్ళాలి, అర్జెంటుగా మీరు మిలిటరీ వాళ్ళను డిప్లాయ్ చెయ్యాలి. జరిగింది కదా చైనా వాడితో, 1962లో జరిగింది, 2020లో కూడా లడాక్ వద్ద దాకా వచ్చాడు కదా. ఇమీడియట్ డిప్లాయ్మెంట్ మీరు చెయ్యాలి. ఏం చేస్తారు? రైలు మార్గము అనుకోండి, ఎంత ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు మీరు మెయిన్లాండ్ ఇండియా అండి, మెయిన్లాండ్ ఇండియాని ఎలా కలుపుతారు? రోడ్డు మార్గంలోనే కలుపుతారు.
అలాంటిది మీరు ఒక హరిద్వార్ నుంచో లేదా డెహ్రాడూన్, రిషికేష్ ఇక్కడి నుంచి సైనికులను తీసుకువెళ్ళాలి అనుకోండి. హరిద్వార్లో మీకు అలాంటి అవసరం ఉండదు, కానీ మీకు డెహ్రాడూన్ నుంచి అటువైపు నుంచి ఉంటుంది కదా. సో మన ఆర్మీ డివిజన్స్ ఉంటాయి, వీళ్ళు అర్జెంటుగా బద్రీనాథ్ దాకా వెళ్ళాలనుకోండి. ఒక రైలు మార్గము ఉంటే ఎంత అడ్వాంటేజ్. ఇప్పుడు రిషికేష్ నుంచి ఉంది కదండి, ఇదే ప్లానే. దీనికి మనం 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవాళ మన బడ్జెట్లో సిలిగురి అండర్ గ్రౌండ్ రైల్ కారిడార్, దీనికి సంబంధించిన బడ్జెట్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. అంటే బడ్జెట్స్ ఆల్రెడీ ఫండ్స్ అనేవి వీళ్ళు శాంక్షన్ చేసేశారు. సో ఇప్పుడు ఈ 40 కిలోమీటర్ల ఇలాంటి ఒక రైల్ కారిడార్ను రెడీ చేశారు అనుకోండి. ఇది ఏంటో చెప్పమంటారా గమ్మత్తైన విషయము, 68 కిలోమీటర్లు మాత్రమే బంగ్లాదేశ్ సరిహద్దు. అంటే మీరు కారులో స్పీడ్గా వెళితే గంటలో మీరు బంగ్లాదేశ్ సరిహద్దుకు వెళ్ళిపోతారు, అంతే కదా సిలిగురి కారిడార్ నుంచి. సో అక్కడ దాకా కూడా పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్, మీ యొక్క రైళ్ళు, మీరు ప్రజల రాకపోకలు వెళ్ళడము రావడము, టోటల్గా మనం ఇవాళ సెక్యూర్. అంటే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అని అంటారు కదా. వాడు అక్కడ పిచ్చి కూతలు, తీవ్రవాదులు, ఇది అది ఇలా చేస్తాం అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడ ఏమైంది, లిటరల్గా మనం యాక్షన్ తీసుకున్నాం. అంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి, భారత్ అనబడే దేశం ఎప్పుడూ కూడా సాఫ్ట్ కార్నర్గానే ఉండేది. ప్రతివాడు ఏం ఆలోచిస్తాడు, మనం ఏమైనా చేయొచ్చు, వాళ్ళు ఎలాగో తిరగబడరు, వీళ్ళంతా బలహీనమైన, అలాగే ప్రొజెక్ట్ చేశారు. ప్రపంచంలో ఇలాగే భారత్ను వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అడిగితే సాఫ్ట్ పవర్ కదండి. కానీ ఇవాళ ఏమైంది, ఇలాంటి ఒక రైల్వే నెట్వర్క్ వేయడంతో ఏముంది, ప్రజలు అక్కడ దాకా వస్తారు వెళతారు, వీళ్ళు మనపై ఏమి యాక్షన్ తీసుకుంటారని వాడు ఆలోచిస్తే మన టోటల్ మిలిటరీ అక్కడే ఉందండి. గమనించాలి, రైల్వే నెట్వర్క్ మాత్రమే కాదు, భారత్ యొక్క అతి శక్తివంతమైన ఎయిర్ బేసు కూడా. అంటే 15 నిమిషాలలో మనం బంగ్లాదేశ్ సరిహద్దులకు వచ్చేయగలం. ఒకవేళ చైనా వాడు భూటాన్ని పెట్టుకొని, భూటాన్ని కాపాడాలి కదండి, ఆ రక్షణ వ్యవస్థ మనకే కదా ఉంటుంది. భూటాన్ని కాపాడాలన్నా ఈ రైల్వే నెట్వర్క్ అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఒకే దెబ్బ సిలిగురి కారిడార్ దాకా ఒక రైల్వే లైన్ని వేసేశారు. మీరు దీన్ని 6 లైన్ నెట్వర్క్గా తయారు చేస్తారు. అంటే డిఫెన్స్కు మీకు ఉపయోగపడుతుంది, లాజిస్టిక్స్, ఇమీడియట్గా మీ ఆయుధాలను సరిహద్దుల దాకా తీసుకువెళ్ళగలరు. అలాగే మన ఆర్మీ పర్సనల్ వీళ్ళను అక్కడ దాకా వెళ్ళాలన్నా చాలా చాలా ఈజీగా జరిగిపోతుంది. కాబట్టి భారత్ యొక్క మాస్టర్ స్ట్రోక్ ఇది ఏమిటి అంటే, మీకు వాళ్ళ సరిహద్దుల దాకా ఒక రైల్వే నెట్వర్క్, అదేంటి అండర్ గ్రౌండ్ రైల్వే నెట్వర్క్ అండి. సో చైనా వాడు రేపు ఏమైనా మిజైల్ వాడినా, డ్రోన్లు వాడినా, పెద్ద పెద్ద బాంబులు వేసినా కూడా టోటల్గా ఫుల్ ప్రూఫ్ మీకు చెక్కు చెదరని 40 కిలోమీటర్ల రైల్వే కారిడార్ని ఇవాళ మనము సిద్ధము చేశాము. అంటే దీనికి పెద్ద పెద్ద టన్నల్ మిషన్స్ వాడతామండి. సో అలాంటిది వాడి ఎంత ఫాస్ట్గా కుదురుతుందో అంత ఫాస్ట్గా మనం ఈ పని చెయ్యగలమని చెప్పి ఇవాళ యావత్ ప్రపంచం కూడా, అంటే చూడండి ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క బార్డర్లో ఏం చేస్తే భారత్ సురక్షితంగా ఉంటుంది, యుద్ధము వద్దు కానీ మీ రక్షణ వ్యవస్థ ముఖ్యము, దీని మీదే మన దృష్టి ఉందంటే ఇలాంటిది సిలిగురి అండర్ గ్రౌండ్ రైల్వే నెట్వర్క్, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? ఇలాంటి ఒక గొప్ప కారిడార్ భారత్లో తయారు కాబోతుంది. మరి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.